హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాధ గురించి తప్పుగా మాట్లాడిన ప్రియ, చెంప పగలగొట్టిన రామచంద్రయ్య, షాక్లో దమయంతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దమయంతి, రామచంద్రయ్య అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే విక్రమ్, రాధ అక్కడికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సునంద, విక్రమ్ టిఫిన్ చేశారా, పదండి అనగానే అప్పుడు విక్రమ్, అమ్మ టిఫిన్ తర్వాత, కానీ ఒక ముఖ్యమైన విషయం అత్తతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అనగానే అప్పుడు దమయంతి, ఏంటి నాతోనా, ఏ విషయం అది చెప్పు అనగానే ఇక విక్రమ్, చూడత్తా, ప్రియా పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రియా నా మీద ఆశలు పెంచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. అందుకే ఒక అబ్బాయిని చూశాను, తొందరలోనే ప్రియాకి పెళ్లి జరిపిద్దాం అనేసరికి ఇక అది విన్న దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చాలా కోపంగా, ఏంటి ప్రియా పెళ్లి చేస్తావా, అసలు ప్రియా పెళ్లి చేయడానికి నువ్వెవరు, చూడడానికి అదెవరు, అది నా కూతురు, దాని తల్లిగా ఇంకా నేను బ్రతికే ఉన్నాను, దాన్ని పెళ్లి గురించి ఆలోచించడం నాకు వదిలేయండి, అయినా ప్రియా పెళ్లి చేయడానికి నీకేం హక్కుంది అని దమయంతి నిలదీస్తూ ఉంటుంది. ఇక అది విన్న రామచంద్రయ్య మాత్రం, అదేంటమ్మా అలా మాట్లాడతావు, ఇన్ని రోజులు ప్రియాకి విక్రమ్కి పెళ్లి చేసేద్దామని అనుకున్నాం, కానీ ఇప్పుడు విక్రమ్కి పెళ్లి జరిగిపోయింది, ప్రియాకి కూడా పెళ్లి చెయ్యాలి కదా, ఇంకా విక్రమ్నే తలుచుకుంటూ బాధపడడం ఎందుకు, పెళ్లి చేస్తే తన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అని రామచంద్రయ్య అనగానే అప్పుడు దమయంతి, చూడు బావగారు, అప్పుడే ప్రియా పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు, చూడండి ఇప్పటికే ప్రియా మనసు పగిలి ముక్కలైపోయింది, ఇప్పుడు తను చాలా బాధలో ఉంది, తర్వాత చేద్దాం అని చెప్పి దమయంతి అంటూ ఉంటే అప్పుడు ప్రియా, ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు, బావ నా మీద ప్రేమతో ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని చెప్తుంటే దాది నువ్వు వద్దని చెప్తావేంటి, చూడు బావా నువ్వేమి కంగారు పడకు, నువ్వు చూయించిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను, అతని చేతే నా మెడలో తాళి కట్టించుకుంటాను అని ప్రియ అనగానే ఆ మాటలు విన్న దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ప్రియ, చూడు మమ్మీ, బావ చూశాడు, నేను చేసుకుంటున్నాను, ఈ విషయం ఇంతటితో మర్చిపోండి, వెళ్ళండి అని చెప్పగానే ఇక అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక ప్రియ గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దమయంతి ప్రియా దగ్గరికి వచ్చి, ఏంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడమేంటే, విక్రమ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పావు, అలాంటి నీ బావని మర్చిపోయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటావా అని దమయంతి అనగానే అప్పుడు ప్రియా, చేసుకోక ఏం చేయమంటావమ్మా, ఇంకా ఎన్ని రోజులు బావ కోసం ఎదురు చూడను, బావకి పెళ్లి జరిగింది, రేపో ఎల్లుండో తండ్రి కూడా కాబోతాడు, అలాంటి విక్రమ్ కోసం నేనెందుకు ఎదురు చూడాలి, అయినా నువ్వు నా గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా, నా కూతురు సుఖంగా ఉండాలని అనుకుంటున్నావా, ఎప్పుడు పగలు ప్రతీకారాలు తప్ప నాకు పెళ్లి చేద్దామన్న ఆలోచన నీకు లేదు, విక్రమ్ బావతో నా పెళ్లి చేస్తే నేను కూడా సంతోషంగా ఉండేదాన్ని, కానీ నువ్వు రాధని బయటికి పంపిస్తానని ప్రతిసారి చెప్పినా కూడా అది జరగడం లేదు, ఇక నాకు నమ్మకం పోయింది, అందుకే పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధపడ్డాను అని ప్రియా అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి, అమ్మా లేదమ్మా, ఇదొక్కసారి ఛాన్స్ ఇవ్వు, నేను ఎలాగైనా రాధని బయటికి పంపించి విక్రమ్ని నీకిచ్చి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి దమయంతి అనగానే అప్పుడు ప్రియా, ఎలా అమ్మా, ఎలా పంపిస్తావో చెప్పు అనగానే ఇక దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దమయంతికి ఒక ఆలోచన వస్తుంది. చూడు, ఆ రాధని ఇంట్లో నుంచి బయటికి పంపించాలంటే ఒక్కటే మార్గం, ఆ రాధ మన నగలు దొంగతనం చేసి వాళ్ళ పుట్టింటికి పంపించిందని మనం నాటకం ఆడదాం, ఆ నాటకంతో ఇక ఆ రాధ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక దమయంతి అనగానే అప్పుడు ప్రియ, అమ్మ రాధ దొంగతనం చేసిందంటే పెదనాన్న ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మరు, ఎందుకంటే తన గురించి అందరికీ తెలుసు, తను దొంగతనం చెయ్యదని,
చూడు, నిన్న నేను చిట్టి ఫోటో పగలగొట్టి అది అనసూయ మీద నెట్టేశాను. కానీ అనసూయ మీద నింద పడకుండా రాధ వచ్చి నేనే పగలగొట్టానని చెప్పినా కూడా పెదనాన్న నమ్మలేదు. అలాంటిది ఇప్పుడు రాధ దొంగతనం చేసిందంటే పెదనాన్న ఎలా నమ్ముతాడమ్మా? లేదు, ఈ ప్లాన్ మళ్ళీ వర్కౌట్ అవదు, వదిలేయమ్మా అని ప్రియ అనగానే అప్పుడు దమయంతి ఎలా మరి అని అంటూ ఉండగా ఇంతలోనే భవానీ దమయంతికి ఫోన్ చేస్తాడు. భవానీ నుండి ఫోన్ రావడంతో దమయంతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్య అనేసరికి ఇక భవానీ, చూడు దమయంతి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నువ్వు ప్రియ వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని చెప్పగానే ఇక సరే అన్నయ్య, వెంటనే వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఇక ఇద్దరు కూడా భవానీ దగ్గరికి వెళ్తారు. ఇక వెంటనే దమయంతి, ఏంటన్నయ్య, ఏ విషయం గురించి మాతో మాట్లాడాలనుకున్నావు చెప్పు అనగానే అప్పుడు భవానీ, చూడు చెల్లెమ్మ, ఆ విక్రంగాడు మన చేతికి దొరికాడు. ఇన్ని రోజులు ఆ విక్రమ్ రాధ గురించి మనం చాలా తక్కువ అంచనా వేశాం. కానీ మనం అనుకున్నట్టు ఆ విక్రమ్ రాధ ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారు, అదేంటో తెలుసుకోవాలి అని భవానీ చెప్పగానే అప్పుడు దమయంతి, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? కుట్ర చేయడమేంటి? వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది, వాళ్ళ మధ్యలో ఏం కుట్రలుంటాయి అని దమయంతి అనగానే అప్పుడు భవానీ మాత్రం, చూడు దమయంతి, మనం అనుకున్నట్టు రాధకి విక్రమ్కి పెళ్ళి కాలేదు అని భవానీ చెప్పగానే ఆ మాటలు విన్న దమయంతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనగానే ఇక భవానీ, లేదమ్మా, వాళ్ళు ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, కావాలని వాళ్ళు ఏదో నాటకం ఆడుతున్నారు. వాళ్ళు భార్యాభర్తలు అంటే నేను నమ్మను, వాళ్ళు ఏదో ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. చూడు, విక్రమ్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా సీనయ్యని బెయిల్ మీద బయటికి తీసుకురావచ్చు, కానీ ఆ పని చెయ్యడం లేదు. అంతేకాకుండా రాధ కూడా తన తండ్రిని తొందరగా తీసుకురావాలని విక్రమ్తో గొడవ చేయాలి. కానీ రాధ కూడా సైలెంట్గా ఉందంటే ఆ విషయమేంటో అర్థం చేసుకో. కావాలనే వీళ్ళేదో నాటకమాడుతున్నారు, వాళ్ళ నాటకాన్ని తెలుసుకోవాలి అని భవానీ అనగానే అప్పుడు దమయంతి, అదేంటన్నయ్యా అలా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా సరదాగా ఉంటారు, ఇంకా సాక్ష్యం ఏం కావాలి అనగానే అప్పుడు భవానీ, చూడమ్మా, వాళ్ళు మన ముందే నాటకం ఆడుతున్నారు, కానీ వాళ్ళ మధ్య ఏదో పెద్ద రహస్యం ఉంది, అదేంటో నువ్వు తెలుసుకో, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను అని భవానీ చెప్పగానే అప్పుడు దమయంతి, సరే అన్నయ్య, ఇక నుండి ఆ రాధ విక్రమ్ మీద ఒక కన్నేసి ఉంచుతాను అని చెప్పి దమయంతి ప్రియ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇక విక్రమ్ మాత్రం, రాధా వెంటనే మనం మీ నాన్న దగ్గరికి వెళ్దాం పదా అనేసరికి రాధ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి విక్రమ్, ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు నాన్న దగ్గరికి అనగానే అప్పుడు విక్రమ్, చూడు, మనం ఇప్పుడు మీ నాన్నని బయటికి తీసుకురావాలి అనగానే అప్పుడు రాధ, ఏంటి మా నాన్న బయటికి వస్తాడా? మరి మన అగ్రిమెంట్ పూర్తయిపోతుంది కదా అనగానే అప్పుడు విక్రమ్, లేదు రాధా, ఆ భవానీకి దమయంతికి డౌట్ రాకూడదంటే వెంటనే మీ నాన్నని బయటికి తీసుకురావాలి అనేసరికి ఇక రాధ, ఏంటి బయటికి తీసుకొచ్చినాక మళ్ళీ మా నాన్నని లోపలికి పంపిస్తావా అనగానే అప్పుడు విక్రమ్, చూడు, ఆ దమయంతికి భవానీకి తిమ్మ తిరిగే షాక్ ఇయ్యాలంటే ఒక ప్లాన్ నా దగ్గర ఉంది, పద వెళ్దాం అని చెప్పి ఇక విక్రమ్ రాధని తీసుకొని జైల్లో ఉన్న సీనయ్య దగ్గరికి వెళ్తాడు. ఇక విక్రమ్ రాధని చూసిన సీనయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్ మాత్రం, చూడండి, మిమ్మల్ని రేపు ఉదయమే బయటికి తీసుకురావాలి అనుకుంటున్నాము అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న సీనయ్య స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, నేను రేపు ఉదయం బయటికి వస్తే ఆ భవానీ దమయంతి ఇద్దరూ కలిసి నన్ను చంపేస్తారు, చిట్టి ఎక్కడ ఉందో నాకు తెలుసు కాబట్టి ఆ భవానీ దమయంతి నన్ను బ్రతకనివ్వరు, నేను బయటికి రాను అని చెప్పి సీనయ్య అనుకుంటూ, ఏంటి బాబు, నేను బయటికి రావడం ఏంటి? నేను హత్య చేసి జైలుకు వచ్చాను, అలాంటిది నేను బయటికి ఎలా వస్తాను అనగానే అప్పుడు విక్రమ్, చూడండి సీనయ్య గారు, ఇన్ని రోజులు ఒక విషయం మీ దగ్గర దాచాం, ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను.
కానీ మాకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకొని ఇలా చేశాము అని విక్రమ్ అనగానే అప్పుడు సీనయ్య, ఏంటి బాబు, ఏం చేశారు చెప్పండి, నాకు కంగారుగా ఉంది అనేసరికి అప్పుడు విక్రమ్, చూడు సీనయ్య, నాకు మా ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తున్నారు. కానీ నాకు చిన్నప్పటి నుండి మా మామయ్య కూతురు చిట్టి అంటే ప్రాణం. పెళ్ళంటూ చేసుకుంటే మా చిట్టీనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా చిట్టి నాకు దూరమైపోయిందని అందరూ అంటున్నారు. కానీ నా మనసు మాత్రం నా చిట్టి బ్రతికే ఉందని నాకు చెప్తుంది. అందుకే ఆ పెళ్లి తప్పించుకోవడం కోసమే నేను రాధా అగ్రిమెంటు పెళ్లి చేసుకున్నాం అని విక్రమ్ చెప్పగానే ఆ మాటలు విన్న సీనయ్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అగ్రిమెంటు పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటి, నా కూతురు అగ్రిమెంటు పూర్తయిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలా అనగానే అప్పుడు విక్రమ్, అదేంటి సీనయ్య అలా మాట్లాడుతున్నావు? మీది రాధకి ఇష్టపడే మేమిలా చేసుకున్నాము, అందులో తప్పేముంది అనేసరికి అప్పుడు సీనయ్య మాత్రం, చూడు బాబు, నువ్వు మోగపిల్లగానివి, కానీ రాధ ఆడపిల్ల. ఒక ఆడపిల్ల అగ్రిమెంటు పెళ్లి చేసుకొని అది పూర్తయిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోతే చూసేవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అనగానే అప్పుడు విక్రమ్, చూడు సీనయ్య, నాకు రాధ కాదు ముఖ్యం, నా చిట్టి నా ప్రాణం పోయినంత వరకు నా గుండెల్లో స్థానం నా చిట్టిదే అని చెప్పి విక్రమ్ అనగానే ఇక ఆ మాటలు విన్న సీనయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, బాబు, నువ్వు అనుకున్నట్టు నీ చిట్టి ఎవరో కాదు, నా రాధమ్మే. కానీ ఆ నిజం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయం మీతో చెప్పాలని మీ ఇంటికి వచ్చాను. కానీ ఆ దమయంతి మాత్రం నన్ను చిట్టిని చంపాలనుకుంది. అందుకే చెయ్యని నేరానికి జైలుకు వచ్చాను. కానీ ఇప్పుడు ఆ భవానీ మీ ఇద్దరి నిజస్వరూపం బయట పెట్టాలని చూస్తున్నాడు. ఎలాగైనా మీ ఇద్దరిని శాశ్వతంగా కలపాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రాధా, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఇదంతా నీ కోసమే, నిన్ను బయటికి తీసుకురావడం కోసమే నేను ఈ అగ్రిమెంటు పెళ్ళికి ఒప్పుకున్నాను నాన్న అని రాధా అంటుంది. ఇక మాటలు విన్న సీనయ్య మాత్రం, చూడు బాబు, నన్ను జైలు నుంచి విడిపించిన తర్వాత నువ్వు డైరెక్ట్గా మీ ఇంటికి తీసుకువెళ్ళు, అక్కడ ఏం చేయాలో నేను చెప్తాను అనగానే అప్పుడు విక్రమ్, లేదు సీనయ్య, ఇది ఇంట్లో వాళ్ళకి అగ్రిమెంటు పెళ్ళని తెలియదు. నువ్వు వచ్చి అక్కడ అగ్రిమెంటు పెళ్ళని చెప్తే వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించుకుంటారు అనేసరికి అప్పుడు సీనయ్య, లేదు, నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. కానీ మీ పెళ్ళి గురించి ఎవరు తప్పుగా మాట్లాడకుండా నేను చూస్తాను. ఇదొక్క సహాయం చెయ్యి విక్రమ్ అని సీనయ్య అనగానే అప్పుడు విక్రమ్, సరేనండి, రేపు ఉదయాన్నే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి విక్రమ్ రాధా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సీనయ్య మాత్రం, దమయంతి, భవానీ, మీరిద్దరూ కలిసి విక్రమ్ని రాధని శాశ్వతంగా విడదీసి ఇక నన్ను చంపేసి రామచంద్రయ్య కూతురన్న నిజాన్ని తెలియకుండా నాతో నిజాన్ని చంపేయాలని చూస్తున్నారు. కానీ నేను మాత్రం రామచంద్రయ్య కూతురు చిట్టి అని నిజాన్ని అందరి ముందు బయట పెట్టబోతున్నాను అని చెప్పి ఇక సీనయ్య అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక విక్రమ్ రాధా ఇద్దరూ కలిసి జైలుకు వచ్చి సీనయ్యని బయటికి తీసుకొస్తారు. ఇక అది చూసిన సీనయ్య, పదబాబు, మీ ఇంటికి వెళ్దాం అనగానే అప్పుడు విక్రమ్, సీనయ్య, నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ ఉంటే అప్పుడు సీనయ్య, లేదు బాబు, కొన్ని సంవత్సరాల బాధ మీ ఇంట్లో మీ మామయ్యతో చెప్పుకోవాలని నాకుంది, పద అనగానే ఇక విక్రమ్ సీనయ్యని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక సీనయ్యని చూసిన రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ, సీనయ్య, నీ జైలు శిక్ష పూర్తయింది కదా అని అంటూ ఉంటే అప్పుడు సీనయ్య, చూడండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అనగానే అప్పుడు రామచంద్రయ్య, చెప్పు సీనయ్య, ఏంటి ఆ ముఖ్యమైన విషయం అనేసరికి ఇక చూడండి బాబు, ఇన్ని రోజులు మీరు మీ కూతురి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. కానీ మీ కూతురు మీ కళ్ళ ముందే మీ ముందే ఉంది అని చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి సీనయ్య,
ఏం మాట్లాడుతున్నావు? నా కన్న కూతురు నా ముందు ఉండడం ఏంటి అనగానే అప్పుడు సీనయ్య, అవును బాబు, ఇన్ని రోజులు ఈ విషయం నీతో చెప్పలేదు, ఎందుకంటే నీ కూతురే నా దగ్గర పెరిగిన రాధమ్మ అని చెప్పగానే రామచంద్రయ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. సీనయ్య, ఏం మాట్లాడుతున్నావు? రాధ నా కూతురేంటి అనగానే ఇక జరిగిన విషయం మొత్తం కూడా సీనయ్య రామచంద్రయ్యకి చెప్తాడు. దాంతో రామచంద్రయ్య షన్నైపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, చూడు సీనయ్య, ఇన్ని రోజులు నా కూతురు కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ నా కూతురు నా ఇంట్లో ఉంటే నేను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు సీనయ్య వెంటనే రామచంద్రయ్య కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి బాబు, ఇన్ని రోజులు నా కూతురు నాకు దూరం అయిపోతుందని ఈ విషయం నీతో చెప్పలేదు, కానీ ఇప్పుడు విక్రమ్, రాధమ్మ శాశ్వతంగా విడిపోవలసి వస్తుంది, అందుకే ఈ విషయం మీతో చెప్పాను అనగానే ఇక దమయంతి, ప్రియ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి, వాళ్ళు విడిపోవడం ఏంటి అనగానే అప్పుడు సీనయ్య, చూడండి, నా కూతురు రాధమ్మని విక్రమ్ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు. నేను బయటికి రాగానే ఆ అగ్రిమెంట్ పూర్తి అవుతుంది. ఇక విక్రమ్, రాధ శాశ్వతంగా విడిపోతారని ఈ నిజం ఇప్పుడు మీతో చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అని సీనయ్య చెప్పగానే ఆ మాటలు విన్న రామచంద్రయ్య స్టన్ అయిపోతాడు. ఒరే విక్రమ్, ఇన్ని రోజులు నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూసావో వాళ్ళు ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నారు, నిన్నే పెళ్లి చేసుకున్నారు. చూడు, నీ చిన్నప్పటి చిట్టీనే ఈ రాధ, ఇక ఆ అగ్రిమెంట్తో పని లేదు, నువ్వు అగ్రిమెంట్ చించేయిరా అని రామచంద్రయ్య అనగానే అప్పుడు విక్రమ్, అవును మావయ్య, ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది నా ప్రాణానికి ప్రాణమైన నా చిట్టి నాకు కనిపించింది, ఇక ఆ అగ్రిమెంట్తో పని లేదు అని చెప్పి ఇక విక్రమ్ వెంటనే అగ్రిమెంట్ చింపేస్తాడు. ఇక రాధే తన కన్న కూతురని తెలుసుకున్న రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ వెంటనే రాధని హగ్ చేసుకొని, అమ్మ, నువ్వు నా కూతురివని నేను అస్సలు ఊహించుకోలేదు, అయినా నీ మాట తీరు, ప్రవర్తన, నిన్ను చూసినప్పుడల్లా నాకు దూరమైపోయిన నా కూతురు చిట్టీనే గుర్తుకు వచ్చేది అని రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. చాలు, ఇక అదంతా చూస్తున్న దమయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆహా, భలే నాటకం ఆడుతున్నారు. సీనయ్య రావడము, రాధ నీ కూతురు చిట్టి అని చెప్పడము, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కనబడడం లేదు. అయినా ఆఫ్టర్ ఆల్ ఒక టీ కొట్టు పెట్టుకునే సీనయ్య ఈ రాధని తీసుకొచ్చి మీ కూతురంటే ఎలా నమ్ముతున్నారు బావగారు? ఆ రాధ ఏంటి, రాధ క్యారెక్టర్ ఏంటి? ఒకడు ప్రేమిస్తున్నాడని వస్తాడు, మరొకడు పెళ్లి చేసుకుంటానని వస్తాడు, అంతేకాకుండా అది అందరినీ ఇలా బ్యాలెన్స్ చేస్తూ విక్రమ్ని డబ్బు కోసం పెళ్లి చేసుకుంది ఆ రాధ అని చెప్పి ఇక దమయంతి రాధ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రామచంద్రయ్య వెంటనే దమయంతి చెంప పగలగొట్టి బయటికి గెంటేస్తాడు. ఈ విధంగా రాధే తన కన్న కూతురు చిట్టి అని తెలుసుకున్న రామచంద్రయ్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.